ఈరోజు దళిత రాష్ట్ర నాయకులు దగదత్తి గ్రామానికి రావడం జరిగింది. మొన్న జరిగిన ఆర్ఎంపీ డాక్టరు దళితులపై అనుచిత వ్యాఖ్యలతో పాటు అక్రమ కేసులు బనాయించడంపై విచారించడానికి ఈ గ్రామానికి వారు విచ్చేయడం జరిగింది. విచారించిన తర్వాత వారు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో భాగంగా వారు మాట్లాడుతూ దళితులపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వారిని తక్కువగా చూసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పందిరి సుబ్బయ్య, సీమాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు, జాలాది శ్రీనివాసులు, సాల్మాన్ మొదలైన వారు పాల్గొన్నారు. దళితులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే స్పందిస్తున్న ఈ నాయకులను అక్కడి దళిత వాళ్లకు సంబంధించిన ప్రజలు అభినందించారు. అంటే ఇక్కడ అగ్రవర్ణాలైన వడ్డే శ్రీకాంత్, వడ్డే వినయ్ కుమార్, కడియాల సురేష్ అనేవాళ్ళు ఇంతకుముందు గతంలో విలేకరులుగా పనిచేసి అదే దౌర్జన్యాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఇక్కడ ఈ దగదత్తి హరిజన వాళ్ళు కొంతమంది యువత ఇక్కడ ఏ సమస్యలో కూడా అన్ని భూములు ఆక్రమించుకొని చెరువులో మట్టి దోచుకొని అదేవిధంగా కట్లు కొడుతుంటే వాళ్ళకి ఎంత హక్కు ఉందో మా ఎస్సీలకు కూడా ఈ గ్రామ పంచాయతీలో అంత అధికారం ఉంది. కానీ దీని మీద ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే నేను విలేకరుని కదా, ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆయనకి రాని ట్రీట్మెంట్ చేస్తూ ఇక్కడ ఎస్సీ ఎస్టీలని మోసం చేస్తున్నాడు. అదేవిధంగా అతనికి మెడికల్ షాప్ పెట్టుకునే దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ విషయాన్ని డిఎంహెచ్ఓ గారి దృష్టికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అతను మెడికల్ షాప్ను రద్దు చేసి అతను ఆర్ఎంపీ దాన్ని కూడా రద్దు చేసి ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే వీళ్ళు ముగ్గురు ఇంతకుముందు చెప్పిన పేర్లు వాళ్ళు కూడా ఒక విలేకరులు వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పాటయ్యి ఎస్సీలను ఇబ్బంది పెట్టాలని చూస్తే మనసుకి మేము సహించమని తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు ఈ ఎస్సీలకు జరిగింది, రేపు ఇంకొక ఎస్సీలకు జరుగుతుంది. అందువలన దీన్ని అన్ని సంఘాలు, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, అంబేద్కర్, అన్ని యువజన సంఘాలు అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అందువలన దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మేము ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తే లేదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక వడ్డే నవీన్, వడ్డే శ్రీకాంత్, కడియాల సురేష్గా కాదు అధికారం ఉండేది. ఈరోజు మా ఎస్సీ ఎస్టీలు అందరికి కూడా మీకు ఎంత అధికారం ఉందో వాళ్ళకు కూడా అంతే అధికారం ఉంది. మీరు చేసే అన్యాయాలు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు దాన్ని. అదేవిధంగా మొన్న చెరువులో మట్టి తీసుకొని ఆ కట్లు కొట్టుకున్న ఆ వెహికల్స్ కూడా ఎంఆర్ఓ గారికి పట్టియడం జరిగింది. ఇక్కడ ఉండే యువత దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఈరోజు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని గురి చేస్తున్నారు. ఏ మాత్రం కూడా దీన్ని సహించేది లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ భూముల్ని కబ్జా చేసి ఎస్సీ ఎస్టీ భూములు సీజీఎఫ్ ల్యాండ్స్ని దళితులకు ఇచ్చిండే భూముల్ని అక్రమంగా వీళ్ళు ఎంఆర్పిఎస్ వ్యవస్థకు రాష్ట్ర అధ్యక్షుడు దగదత్తి మండలం ఎస్సీ కాలనీలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్కి గత 3 రోజుల నుంచి కూడా ఈ ఎస్సీలు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దగదత్తి మండలం ఎస్సీ కాలనీలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం. గత 3-4 రోజుల నుంచి కూడా ఎస్సీల మీద దాడి జరిగి చాలా ఇబ్బందికరంగా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి కేసులకి పెట్టి వాళ్ళ మీద దాడి చేసింది కాక కేసులు పెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. దానికని ఇక్కడ ఎస్సీ కాలనీలో ఈరోజు విచారణకి ఎంఆర్పిఎస్ నాయకులు, మాల మహానాడు, దళిత నాయకులు అందరూ అన్ని సంఘాలు కూడా కలిసి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా తెలుసుకునే దానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇచ్చేసి అందరిని కూడా విచారించాము. ఇక్కడ ఎంత దారుణం జరుగుతుందంటే ఒక ఎస్సీ మాల కులానికి సంబంధించిన వ్యక్తి కాలు దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అతను ఒక మెడికల్ షాప్ పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతూ
విలేకరులు కొంతమందిని సపోర్ట్ చేసుకొని విలేకరుని చెప్పుకుంటూ ఇక్కడ రౌడీజం చేస్తూ చలామణి చేస్తూ ఎస్సీ ఎస్టీని దోచుకొని తింటున్నాడు. అతనికి మెడికల్ షాప్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు? అసలు ఆర్ఎంపీ డాక్టర్ అని అతని సర్టిఫికేట్ ఎవరిచ్చారు? ముందు దీన్ని కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు దీన్ని ముందు రద్దు చేయాల్సిందిగా మేము విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది నాయకులు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా సపోర్ట్ చేసి అతన్ని విధంగా ముందుకు వస్తున్నారు, మా మీదే పెత్తనం చలామణి చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని అణిచివేయాలని చెప్పేసి ఈరోజు తీవ్రంగా వాళ్ళ మీద దాడి చేసింది కాక మళ్ళా వెనకాల విలేకరులుగా ముసుగులో ఉండి కూడా కొంతమంది నాయకులు వాళ్ళని మస్తాన్ డాక్టర్ని ఎంకరేజ్ చేస్తూ అతన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని గందరగోళం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తే మటుకు అతనికి మస్తానికి కానీ ఇక్కడ లోకల్గా ఉండే నాయకులు కానీ ఎవరు సపోర్ట్ చేసినా కానీ మా వాళ్ళ మీదకి ఎస్సీల మీదకి కానీ వస్తే మటుకు ఏమాత్రం కూడా దళిత సంఘాలన్నీ కూడా సహించేది లేదు. దీని జాలాది శ్రీనివాస, నేను అంబేద్కర్ న్యాయకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మా దళిత సోదరులు, ఎంఆర్పిఎస్ సోదరులు, ఎస్సీ మాల సోదరులు, మా దళిత లీడర్లంతా కూడా గత 4 రోజుల నుంచి ఈ దగదత్తి మండలంలో ఎస్సీలపై దౌర్జన్యాలు, ఎస్సీలపై అనేకమైనటువంటి తప్పుడు కేసుల మీద మరి గౌరవనీయులైన కావలి డిఎస్పీ గారే దీన్ని అసలు వాళ్ళు ఏ పొరపాటు చేయలేదు, ఒక మసాన్ డాక్టరు ఆయన విలేకరు ముసుగులో వాళ్ళు ట్రీట్మెంట్ కోసం పోతే ఆ ట్రీట్మెంట్ తిరస్కరించి ఒక కులపరంగా కూడా వాళ్ళని దూషించి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఇరికించడం జరిగింది. అయితే నేను ఒకటే చెప్తా ఉండా, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి ఒకటే చెప్తా ఉన్నా నేను, ఈ దగదత్తి మండలంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తులు మొదట ఈ దళితులు ఎస్సీల మీద, బీసీల మీద అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెడుతున్నటువంటి ఆల్రెడీ సాధనాల మల్లికార్జున, ఈ మల్లికార్జునే ఒక గూడు పుటానిగా బట్ వడ్డే శ్రీకాంత్ని, వడ్డే నవీన్ని, వడ్డే సురేష్ని, ఈ 4 వ్యక్తుల ముసుగులో, ఈ విలేకరి ముసుగులో వీళ్ళని రెచ్చగొట్టి మా కులాల మీదకి ఉసుగులిప్పి మా కులాల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి దిక్కులేనటువంటి యానాది కులాలకి వాళ్ళకి 100కి 10 రూపాయల లెక్కన వడ్డీకిచ్చి ఆ వడ్డీ డబ్బులు అధిక వడ్డీలేసి వాళ్ళ ఇల్లును కూడా శోధనం చేసుకున్నారు. వీళ్ళ ముసుగులో కొంత ఏం చెప్పుంటారు, అక్రంగా అక్కడ మట్టి గ్రావులు తవ్వుతుంటే ఒక టిప్పర్కి 100 రూపాయల చొప్పున కూడా ఈ వడ్డే నవీను, వడ్డే సురేష్ వీళ్ళంతా కూడా వసూలు చేయడం జరిగింది. అయితే ఈయనయ్ కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయం మీద ఈరోజు ఈ గ్రామంలో ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీలు తేలిందంటే ఈ 4 ఈ గొడవలకైతేనేమి, ఈ మా ఎస్సీల మీద కేసులు పెట్టడము, మా ఎస్సీల మీద ఎస్టీల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలు వాళ్ళ దెబ్బకి భయభ్రాంతులు అయిపోతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, వడ్డే శ్రీకాంత్ మీద రౌడీ షెట్ ఉంది. ఆల్రెడీ ఏం చెప్పినట్టు 2 వ్యక్తుల మీద వీళ్ళు రౌడీ షెట్లు ఉంటే ఈ రౌడీ షెట్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పోలీసులు పరిగణలోకి తీసుకొని మా ఎస్సీల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎంత మాత్రం అన్యాయమో మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి నెల్లూరు జిల్లా డిఎస్పీ గారిని ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద, ఎస్టీల మీద జరిగే ఆగడాలు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత వర్గాలు అయితేనేమి, మా ఎంఆర్పిసి నాయకులు అయితేనేమి అంతా కూడా ఈ దగదత్తి మండలంలోనే కనీసం దాదాపు 10 రోజుల దాకా ఈ గొడవలు సర్దుమనిగే దాకా మేము ఇక్కడే ఉంటాము. ఇక్కడ మా దళితులకి ఏ చిన్న ఇబ్బందులు జరిగినా కానీ మేము వెంటనే వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్కి న్యాయంగా ఒక చట్టం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఆయుధము ఆల్రెడీ ఏం చెప్పినట్టు మాకు మా హక్కులను కూడా ఉల్లంఘించి ప్రాథమిక హక్కులను కూడా ఈ 4 వ్యక్తులు భంగపరుస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం న్యాయమో మరి గౌరవనీయులైన డిఎస్పీ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మా దళితులు ఇచ్చినటువంటి కేసులు తీసుకోకుండా దాదాపు 10 కేసులు ఇచ్చున్నారు. 10 కేసులను కూడా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మేము కానీ మస్తాన్ రావు మీద అయితేనేమి ఈ 4 వ్యక్తులు ఆల్రెడీ సాధనాల మల్లికార్జున ఈయన విలేకరు ముసుగులో దాదాపు అన్ని దండాలు చేస్తా
అక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేస్తా ఒక శివాలయం ఉంటే అందరికీ సంబంధించిన శివాలయం, ఆ శివాలయం కూడా వీళ్ళు డెమాలిష్ చేశారు. బట్ ఓకేనా, అందరికి నమస్కారం. నా పేరు లక్ష్మణరావు. ఫస్ట్గా ఏంటంటే ముందు అధికారులందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకు దండం పెడుతున్నానంటే ఒక అధికారి అంటే, ఒక గవర్నమెంట్ అధికారి అంటే అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిందంటే నిస్వార్థంగా పనిచేయమని గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది. కానీ కొంతమంది అధికారులు తమ తమ స్వార్థాల కోసం కొంతమంది ఉన్నంతగా ఉన్న అగ్ర కులాల మా చెప్పుడు మాటలు విని మా దళితులను ఇబ్బంది పెడుతూ మా మీద అక్రమ కేసులు పెడుతూ నానా విధాలుగా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా దళితుల మీద కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు ఏ పని చేసుకొని ఇవ్వకుండా మీరేంద్ర నాన్న కొడకల్లారా మా కాడికి ఉన్నతంగా బతికేది అని మాట్లాడుతూ దారిని పోతూ ఉంటే మాలనా కొడుకులని దూషిస్తూ మమ్మల్ని అందరూ చాలా చిత్రహింసలు పెడుతున్నారు. దానికోసంగా మేము ఎదురు తిరిగితే మా మీద ఎదురు తిరగడం కాదు, వెళ్ళిపోయి అడగటానికి పోతే కూడా మేము మా మీదకి వస్తారా అని చెప్పేసి ఎదురు తిరిగి మమ్మల్ని కొట్టి మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ